అంటే తను ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అంటే లావణ్య నేను ఎవరు అడుగుతున్నారో చెప్పండి. ఇప్పుడు మీరందరూ కూడా దయచేసి రాష్ట్రంలో అక్కడ నుంచోబెట్టండి, మా ఇద్దరిని మాట్లాడుకోనివ్వండి. ఒక నిమిషం. మరి 10 సంవత్సరాలు ఉన్న మనిషి ఒకసారిగా నన్ను మాట్లాడనివ్వకుండా చూడనివ్వకుండా చేస్తున్నారు. నేను ఎలా బతుకున్నాను? ఎవరు చూడనీయకుండా చేస్తున్నారు అందరూ అండి. మరి తను సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు ఏమి తప్పు చేయని మనిషి ఎందుకు తప్పించుకుంటాడు? తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. సమాధానం చెప్పండి. వెళ్ళనివ్వండి, వెళ్ళనివ్వండి, వెళ్ళనివ్వండి. మీకు పెళ్ళైంది కదా, మీ భర్త మిమ్మల్ని వదిలేస్తే ఏంటి? నా భర్త నన్ను వదిలేశాడు, నాకు నా భర్త కావాలి, నాకు నా భర్త కావాలి. అన్ని అయ్యాయండి, 10 ఏళ్ళు ఉన్నామండి. 10 ఏళ్ళు ఉన్నాడండి నాతో, 10 ఏళ్ళు ఉన్నాడు. మీకు తాళి కట్టడం వీడియో గానీ ఫోటో గానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి. పెళ్లి గురించి రాస్తారని ఏం చెప్పాడంటే చూపించిందా అని అడిగాడు. మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మేమిద్దరం మాత్రమే ఉన్నాం. మేము పెళ్లి చేసుకున్న 3వ నెలకి మేము పెళ్లి చేసుకున్న సెల్ఫీస్ ఉన్నాయి, సబ్మిట్ చేయడం జరిగింది. పెళ్లికి సంబంధించినవి గుడిలో నా మెడలో తాళి ఇలా కట్టినప్పుడు మేము ఇద్దరం దిగిన ఫోటో ఉంది, అది సబ్మిట్ చేయడం జరిగింది. అది సబ్మిట్ చేయడం జరిగింది. 10 ఏళ్ళు నాతో ఉన్నాడు, అదే పెద్ద ప్రూఫ్ అండి. అన్ని ఉన్నాయి, చేసేసామండి, అన్ని సబ్మిట్ చేసాము, అన్ని చేసాము. కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు నాతో నిన్న పడుకున్నాడు, నాతో నిన్న తిన్నాడు, నాతో అబార్షన్ అవన్నీ పెట్టాల్సిన అవసరం లేదండి. అవి ఏం జరిగాయో అవి మేము కోర్టుకి ఇచ్చుకుంటాము. అవును, డెఫినెట్ గా 2 సార్లు చేయించాడండి. పిల్లలు అప్పుడే వద్దు అని 2 సార్లు చేయించాడు. బయట సమాజానికి అదొక కారణంగా చెప్తున్నాడు, అంతే తప్ప ఎందుకు అర్హత లేదండి. అతను నా ఇంట్లోంచి పారిపోయాడు. ఈ కార్ చూడండి, అతను కానీ అతను వారి ఫాదర్ కానీ రాస్తారు, నిల్లు రాస్తారు, కార్ తీసేసుకున్నాను అంటారు. నేను ఒక నార్మల్ అమ్మాయిని, వాళ్ళ అతని ఇంట్లో ఉన్న మనిషిని తీసుకొని ఏదో కబ్జా చేయడానికో ఇప్పుడు ఇంటికి వచ్చి చూసుకుంటారా? ఆకలిస్తున్నారు, ఒకసారి పెడతారు, 2 సార్లు పెడతారు. 11 ఏళ్ళు ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేయడం జరిగిందండి. లేవు అని అతను చూపించమనండి, ప్రూఫ్ ఉందని చూపించాను. ఈ రోజు తప్పించుకుంటే రేపు దొరుకుతాడు కదండి. రేపు వెళ్తాను, అతను నాకు సమాధానం చెప్పనంత వరకు నేను వదలను. చేయాల్సిందంతా చేసి వదిలించుకోవాల్సిందంతా వదిలించుకొని నేను లీగల్ గా చూసుకుంటాను. మా లాయర్ మాట్లాడతాడు అంటే కరెక్ట్ కాదు. అదే అండి, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్నది డెఫినెట్ గా. ఇప్పుడు అతను మరి అన్నది నాకు తెలీదు. నేను ఒక కామన్ అమ్మాయిని, నేను బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడింది, మీడియా హెల్ప్ తీసుకుంది. నాకు 10 ఏళ్లలో ఇప్పుడే కదండి నన్ను వదిలేసింది. ఎప్పుడు వదిలేసి పెళ్లి చేసుకున్నామని చెప్తున్నాను. బయట ప్రపంచానికి చెప్పనంత మాత్రాన